న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత్ సిద్ధమవుతోంది. కొత్త ఏడాది సరికొత్త ఉత్సాహంతో తలపడబోతోంది. జనవరి 11న వడోదరలో తొలి వన్డే, 14న రాజ్కోట్లో రెండో వన్డే, 18న ఇండోర్లో మూడో వన్డే జరగబోతున్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ కూడా ఉండబోతోంది. అయితే వన్డే సిరీస్ మీద అభిమానుల చూపు ఎక్కువగానే పడబోతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. గత 2 సిరీసుల్లో రాణించిన స్టార్ పేసర్లు కివీస్ పై ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. విజయ్ హజారే ట్రోఫీలోనూ రోకో దంచికొట్టారు. ఇద్దరూ సెంచరీలు సాధించారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కివీస్ తో వన్డే సిరీస్ లో భారత జట్టును నడిపించబోతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న గిల్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఒక మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయాడు. కెరియర్ పరంగా న్యూజిలాండ్ తో సిరీస్ శుభ్మన్ గిల్ కు చాలా కీలకం. వన్డేల్లో కెప్టెన్ గా నిలదొక్కుకోవడానికి న్యూజిలాండ్ తో సిరీస్ ను వినియోగించుకోవాలని ఎక్స్పర్ట్స్ సలహాలిస్తున్నారు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించాడు. ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో మెరిశాడు. హిమాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకుని కివీస్ తో సిరీస్ కు సిద్ధంగా ఉన్నాడు. గ్యాప్ తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన సిరాజ్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో మెరిశాడు. సిరాజ్ ఫామ్ కూడా భారత జట్టుకు అడ్వాంటేజ్ కాబోతోంది. కొంతకాలంగా కేఎల్ రాహుల్ నిలకడగానే ఆడుతున్నాడు. న్యూజిలాండ్ కు ఎంపికైన భారత జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, హర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ కూడా ఉన్నారు. కివీస్ తో టీ20 సిరీస్ లో రాణించడము భారత్ కు కీలకమే. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడే ఒకే ఒక్క సిరీస్ న్యూజిలాండ్ తోనే. ఇప్పటికే జట్టు ఎంపికలో సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ ను సైతం పక్కన పెట్టారు. టీమ్ కాంబినేషనే ముఖ్యమంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ తో టీ20 జట్టు బలంగా ఉంది. దీంతో భారత్ న్యూజిలాండ్ సిరీస్ లో పరుగుల యుద్ధం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. వన్డేల్లో న్యూజిలాండ్పై భారత్కు మెరుగైన రికార్డుంది. 2 జట్లు 120 మ్యాచుల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇందులో 62 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. 50 మ్యాచుల్లో కివీస్ సత్తా చాటింది. ఒక మ్యాచ్ టై అయింది. 7 మ్యాచుల్లో రిజల్ట్ రాలేదు. స్వదేశంలో న్యూజిలాండ్పై టీమిండియా 31 మ్యాచుల్లో గెలిచింది. న్యూజిలాండ్లో 14 మ్యాచుల్లో విజయం సాధించింది. తటస్థ వేదికల్లో భారత్ 17 మ్యాచుల్లో గెలిస్తే న్యూజిలాండ్ 16 మ్యాచుల్లో సత్తా చాటింది. భారత గడ్డ మీద కివీస్ 8 మ్యాచుల్లో టీమిండియాపై గెలిచింది. టీ20లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో తలపడ్డాయి. 14 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. 10 మ్యాచుల్లో న్యూజిలాండ్ సత్తా చాటింది. ఒక మ్యాచ్ టై అయింది. న్యూజిలాండ్ గడ్డ మీద 7 మ్యాచుల్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో 7 మ్యాచుల్లో విజయం సాధించింది. తటస్థ వేదికల్లో భారత్ పై 2 మ్యాచ్లను కివీస్ నెగ్గింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా, కివీస్ మధ్య పోరు ఎలా సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది. వన్డే, టీ20 సిరీస్లు ముగియగానే టీ20 వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ బరిలో దిగబోతున్నాయి.